హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్బ్రాండెడ్ డీవీఆర్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా XMEY అనే యాప్తో ఉండే డీవీఆర్స్ మన ఇండియాలో ఎక్కువ ఉంటాయి అన్బ్రాండెడ్. అలాంటి డీవీఆర్స్ని ఏ విధంగా సెటప్ చేయాలి స్టార్టింగ్ అనేటువంటి దాని గురించి ఈరోజు ఈ వీడియో క్లియర్గా చెప్తాను. ముందుగా డీవీఆర్ ఆన్ చేసిన తర్వాత మీకు ఇలా స్టార్ట్అప్ విజార్డ్ వస్తుంది. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ టైం జోన్ అనేది చూపిస్తుంది. ఆ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. టైం జోన్ వచ్చి మన ఇండియన్ టైం జోన్ +5:30 అనేది ఉంటుంది. కోల్కతా అని కానీ, లేదంటే ఢిల్లీ అని కానీ, మెడ్రాస్, చెన్నై అని కానీ ఈ పేర్లతో +5:30 అని చూపిస్తుంది. ఆ టైం జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం టైం జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సిస్టమ్ టైం అని ఉంటుంది, ఆ టైం ఇవ్వాలి. టైం జోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం టైం ఇచ్చి క్లియర్గా డేట్, టైము, అలాగే డేట్ ఫార్మాట్, ఫస్ట్ డేట్, అలాగే సెకండ్ మంత్, తర్వాత ఇయర్ వచ్చేలాగా కలితే అలా పెట్టుకోవచ్చు. లేదు ఫస్ట్ ఇయర్ వచ్చేలాగా అయితే అలా డిఫరెంట్ మెథడ్స్లో ఉంటుంది. ఎలా సెపరేట్ చేయాలనేది మనం అక్కడ డేట్ ఫార్మాట్ ఇవ్వాలి. డేట్ ఫార్మాట్ ఇచ్చిన తర్వాత టైం ఫార్మాట్ 24 అవర్స్ ఆర్ 12 అవర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. 12 అవర్స్ సెలెక్ట్ చేసుకుంటే AM PM రేంజ్లో వస్తుంది. అదర్వైజ్ 24 అవర్స్ అయితే 24 అవర్స్లో ఉంటుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంచుకుంటాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కొట్టండి. ఇంగ్లీష్ అని ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ట్యాబ్ వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్లో మీరు ఇక్కడ చూడొచ్చు యువర్ పాస్వర్డ్. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి పాస్వర్డ్ మనకి సెక్యూర్డ్గా లేదు, బిగ్ సెక్యూరిటీ రిస్క్లో ఉంది. కొత్త పాస్వర్డ్ సెట్ చేయండి అని ఇక్కడ చెప్తుంది. అప్పుడు మనం ఓకే కొట్టినట్లయితే ఇక్కడ న్యూ పాస్వర్డ్ అడుగుతుంది. ఆ న్యూ పాస్వర్డ్ మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని అక్కడ ఇన్పుట్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్ అవ్వచ్చు. కంపల్సరిగా క్యారెక్టర్స్ ఏదో ఒక క్యారెక్టర్ అయితే ఇంక్లూడ్ అయి ఉండాలి పాస్వర్డ్లో. ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ వస్తే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉన్నట్టుమాట. సేమ్ పాస్వర్డ్ని కింద మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే మీకు ఇది పాస్వర్డ్ సెట్ అయిపోయి నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఆన్సర్స్ పెట్టుకున్నట్లయితే ఇవి మీకు మెయిన్గా ఎప్పుడైనా డీవీఆర్ రీసెట్ అయిపోయినా, మన పాస్వర్డ్స్ అవి మర్చిపోయినా అలాంటప్పుడు డీవీఆర్ రీసెట్ చేయడానికి మనకి ఈ ఆప్షన్ చాలా యూజ్ అవుతుంది. అందుకని తప్పనిసరిగా స్కిప్ చేయకుండా ఈ సెక్యూరిటీ క్వశ్చన్స్ అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ నేను బర్త్డే డేట్ అలాగే మదర్స్ బర్త్డే డేట్ ఈ రెండు సెలెక్ట్ చేశాను. ఇలా డిఫరెంట్ ఫస్ట్ చైల్డ్ స్కూల్ అని చెప్పి, లేకపోతే చైల్డ్స్ బుక్ అని చెప్పి ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద చూస్తే సెంట్ వెరిఫికేషన్ కోడ్ మొబైల్ యాప్ ఆర్ కాంటాక్ట్ ప్రొఫైల్ అని ఉంది. కాంటాక్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని మీరు ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చుకున్నట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయి మీరు రీసెట్ చేయవలసి వచ్చినప్పుడు ఈ ఆప్షన్ ద్వారా మీకు మీ ఈమెయిల్ ఐడికి సెక్యూర్ పాస్వర్డ్ వస్తుంది. చాలా ఈజీగా 1 minute to 2 minutesలో మీరు డీవీఆర్ అనేది రీసెట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకని తప్పనిసరిగా సెండ్ వెరిఫికేషన్ కోడ్ కాంటాక్ట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసుకుని ఈమెయిల్ అడ్రస్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు పైన వెరిఫికేషన్ కోడ్ విత్ మానిటర్ యాప్ అంటే మనం మానిటర్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. బట్ కానీ సమ్ టైమ్స్ అది అవే చాయిస్ ఉండదు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈమెయిల్ ఐడి ఇచ్చుకోవడం అనేది చాలా బెటర్ థింగ్. తప్పనిసరిగా ఈమెయిల్ ఐడి ఇచ్చుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్యాటర్న్, మీరు ఏదైతే పాస్వర్డ్ మర్చిపోతారో అది అనుకుంటే ఇలాగ మన ప్యాటర్న్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఏదైతే ఇస్తామో మనం ఆ ప్యాటర్న్తో ఎవ్రీ టైం మనం ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే నెట్వర్క్ కనెక్షన్ అని వస్తుంది కదా, ఈ నెట్వర్క్ కనెక్షన్ అని చూపించిన ఓకే అని చూపించినా కానీ ఒకసారి ఎప్పుడైనా మీరు చూడాలంటే కింద నెట్వర్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూశారు కదా DHCP ఎనేబుల్ ఉంది. ఇది DHCP అనేది ఎనేబుల్లో ఉంటే మాత్రమే మన డీవీఆర్ ఆర్ ఎన్వీఆర్ ఆన్లైన్ అవుతుంది. అందుకు కాబట్టి తప్పనిసరిగా అది క్లిక్ చేసి ఉండేలా చూసుకోండి. అది ఓకే చేస్తే ఇక్కడ మీకు టెస్టెడ్ గేట్వే అని వస్తుంది చూసారా, ఇది అంటే గ్రీన్ కలర్లో ఓకే వస్తుంటే మనకి ఆన్లైన్లో ఉన్నట్టుమాట. అందుకని తప్పనిసరిగా ఎప్పుడైనా ఎర్రర్ వస్తుంటే DHCP ఆన్ చేస్తుందో లేదో చూసుకోండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు సీరియల్ నెంబర్ QR కోడ్ అలాగే యాప్ QR కోడ్ వస్తుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఏదైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్ని మన ఇక్కడ పక్కన యాప్ QR కోడ్ ఉంది కదా, యాప్ QR కోడ్ మీద స్కాన్ చేసినట్లయితే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అవుతుంది. అదర్వైజ్ మీరు సెర్చ్ బార్లో XMEY ఆర్ XMEY Pro అనుకుంటున్నా మీకు మన యాప్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ యాప్ స్కాన్ చేస్తున్నాను, యాప్ సీరియల్ నెంబరు ఓకే వచ్చింది. యాప్ సీరియల్ నెంబర్ వచ్చింది. మన APK ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాం. XMEY Pro డౌన్లోడ్ చేస్తున్నాం. XMEY కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెండు
కూడా 2 యాప్స్ కూడా వర్క్ చేస్తాయి. XMI DVRకి ఆర్ NVRకి XVRకి అయినా కానీ తప్పనిసరిగా. నెక్స్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత మీరు XMI యాప్ కింద స్క్రీన్ సింబల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ బాటంలో, దాని మీద క్లిక్ చేసి మీరు ఓకే చేసినట్లయితే ఎంటర్ అవుతారు. అదర్వైజ్ మీరు లాగిన్ పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇచ్చినట్లయితే కనుక మీకు ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్తో మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. అలాగే మీరు ఓన్ ఇది కూడా సెట్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత పైన రైట్ సైడ్ ప్లస్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. నేను లాగిన్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోండి పాస్వర్డ్ అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవుతున్నాను. లోకల్ లాగిన్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ కింద ఉన్న స్క్రీన్ బటన్ మీద క్లిక్ చేస్తే లోకల్ లాగిన్ కూడా అవుతుంది. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత రైట్ సైడ్ పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మీరు మాన్యువల్ ఆర్డర్ స్కాన్ ఉంది. స్కాన్ ఓపెన్ చేసి నేను ఈ సీరియల్ నెంబర్ స్కాన్ చేస్తే ఇక్కడ సీరియల్ నెంబర్ వచ్చింది చూసారు కదా. పైన డివైస్ నేమ్ ఇవ్వాలి. ఆ డివైస్ నేమ్ అక్కడ మనకి డైరెక్ట్ సీరియల్ నెంబరే వచ్చేస్తుంది స్కాన్ చేసినప్పుడు. బట్ కానీ మనం ఏదైతే డివైస్ నేమ్ ఇవ్వాలనుకున్నా ఆ డివైస్ నేమ్ ఇచ్చి అడ్మిన్ యూజర్ నేమ్ ఇక్కడ క్వాలిటీ 123 అని ఇచ్చాను కదా, 123 మీరు ఏదైతే యూజర్ నేమ్ పెట్టుకుంటారో ఆ యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఏదైతే పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ ఇచ్చినట్లయితే డివైస్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత రైట్ సైడ్ ఉన్న సింబల్ టిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాగే మీ కెమెరాస్ అనేది ఆన్లైన్ కూడా అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్నాలజీకి CCTV అలాగే సెక్యూరిటీకి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.